నక్క హోటల్. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి రుచికరమైన వంటలు చేయడం చాలా బాగా వచ్చు. అన్నింట్లోకి ముఖ్యంగా చేపల కూర వండటంలో నక్క చాలా దిట్ట. నక్క కొత్తగా అడవిలో ఒక హోటల్ తెరిచింది. నక్క చేతి చేపల కూర రుచి చూడాలని అడవిలోని జంతువులు అన్నీ తెగ ఆరాటపడిపోయేవి. అడవిని ఆనుకొని ఉన్న చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. అది చేపలను గురిచూసి పట్టడంలో చాలా నేర్పరి. నక్క ఉదయాన్నే కొంగ దగ్గరకు వెళ్లి చేపలను కొనేది. వాటిని ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా కడిగేది. తర్వాత మసాలా నూరి గుమగుమలాడే వంటకాలు చాలా చేసేది. నక్క చేసిన చేపల కూర ఇంకా పులుసు రుచి చూడటానికి జంతువులు, పక్షులు వరుస కట్టేవి. మృగరాజు కూడా తన పరివారంతో విచ్చేసి వేడివేడి చేపల కూరతో భోజనం చేసేది. నక్కను అభినందించి చాలా కానుకలు ఇచ్చేది. దానితో నక్కకు కొంచెం గర్వం పెరిగింది. ఒకరోజు కొంగకు కూడా నక్క చేపల కూర రుచి చూడాలనిపించి హోటల్కి వచ్చింది. అప్పుడు కొంగ నక్కతో, నక్క బావా, నీ చేపల కూర వాసన నా చెరువు దగ్గరకు వస్తుంది. అందరూ నీ చేపల కూర చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నారు. అందుకే నేను కూడా రుచి చూడాలని నీ హోటల్కి వచ్చాను అని అంది. దానికి నక్క గర్వంగా, అలాగా, చాలా సంతోషం, ముందు వెళ్ళి ఆ వరుసలో నిల్చోపో అని హేళనగా అంది. అలాగే అంటూ కొంగ వెళ్లి వరుసలో చివరన నిల్చుంది. అప్పుడు వరుసలో ఉన్న ఎలుగుబంటి కొంగతో, మిత్రమా, నువ్వు చేపలు పట్టడంలో నేర్పరివి కదా, నువ్వు కూడా చేపల కూర తినటానికి వచ్చావా అని అడిగింది. వెంటనే పక్కనే ఉన్న అడవి పంది, నువ్వే కదా నక్కకు చేపలు ఇచ్చేది, నిన్ను కూడా నక్క వరుసలో నిలబెట్టడమేమిటి అని అడిగింది. దానికి కొంగ, నిజమే, నేను చేపలను అయితే పట్టగలను, కానీ నక్కలాగా రుచిగా కమ్మగా చేపల కూర వండటం నాకు చేత కాదు. పైగా నక్క నా దగ్గర చేపలను ఊరికే తీసుకోవటం లేదు, కొనుక్కుంటుంది అని చెప్పింది. మరుసటి రోజు ఉదయాన్నే చెరువుకు చేరింది నక్క. కానీ ఇక్కడ కొంగ కనిపించలేదు, చేపలు కనిపించలేదు. ఇక నక్కకు భయం పట్టుకుంది. నిన్న కొంగను అవమానించినందుకు ఇప్పుడు ఇలా చేసిందేమో అని ఆలోచిస్తూ ఉండగా కొంగ అక్కడకు వచ్చి నక్క ముందు వాలింది. మిత్రమా, కంగారు పడకు, ఈ చెరువులో చేపలు అయిపోయాయి. నీకోసం పక్క చెరువు దగ్గర చేపలని సిద్ధంగా ఉంచి వచ్చాను అని కొంగ చెప్పింది. అప్పుడు నక్క కొంగతో, మిత్రమా, నాకు చేపల కూర రుచిగా వండటం వచ్చు, కానీ నీలా చేపలను నేర్పుగా పట్టలేను. అన్ని విద్యలు అందరికీ రావు. ఒకరిని ఒకరు గౌరవించటం న్యాయం. నిన్న నేను నీకు విలువ ఇవ్వనందుకు నన్ను క్షమించు మిత్రమా అని అడిగింది. దానికి కొంగ ఎంతో సంతోషించింది. తరువాత ఇద్దరూ కలిసి పక్క చెరువు దగ్గరకు వెళ్లి చేపలను తీసుకుని వెళ్లారు. సీతాపురం అనే గ్రామంలో రాము, సోము అనే అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రి చనిపోతూ మీరిద్దరు పొలాల్ని, ఇండ్లను సమానంగా పంచుకోండి అని చెప్పి చనిపోయాడు. రాముకు కొంచెం కుళ్ళు, ఆశబోతుతనం ఎక్కువ. సోము అమాయకుడు. ఎలాగైనా సోముని మోసం చేయాలనుకున్నాడు రాము. అందుకని పంపకాల సమయంలో సోముకి సౌడు నేల ఇచ్చి రాము మాత్రం ఎర్ర నేలను తీసుకున్నాడు. సోము ఆ చౌడు నేలనే దుక్కి చేద్దామనుకొని పని ప్రారంభించగానే పొలంలో ఒక చోట నాగలి విరిగిపోయింది. ఏమిటా అని త్రవ్వి చూస్తే అక్కడ తాతల నాటి లంక బిందెలు దొరికాయి. రాముకు ఆ విషయం తెలిసి వాటిలో తనకు వాటా కావాలని పోరు పెట్టాడు. అమాయకుడైన సోము, దానిదేముందన్నా, ఈ సంపద నీది మాత్రం కాదా అని వాటిలో సగం పంచి ఇచ్చాడు. అయినా రాముకి ఆశ చావలేదు. తమ్ముడు పొలంలో బోరు వేసి పంట వేయగానే ఆ బోరు ప్రక్కనే తన ఇంకొక బోరు వేయటం మొదలుపెట్టాడు. కొంచెం దూరంగా వేయరాదా అన్నా అని తమ్ముడు అడిగితే, నీ బోరుకేమీ అవ్వదులే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టినా ఆ బోరులో నీళ్లు పడలేదు. తమ్ముడిని చెడపాలనుకున్న రాము తేలుకుట్టిన దొంగ చందాన కిక్కురుమనలేదు. ఆ పైన ఇద్దరూ పొలంలో పంట వేశారు. రాము పొలంలో పంట చాలా బాగా వచ్చింది. అయినా అతను ఆ దిగుబడిని సోముఫల సహాయంతో పోల్చుకొని కుమిలిపోయాడు. ఇద్దరూ పంటను కోసి వాములు వేశారు. ఆ సమయంలో రాము తమ్ముడి మీది కసితో ఎలాగైనా తమ్ముడి పంటకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఒకనాటి అర్ధరాత్రి సోము లాంతరు చేతిలో పట్టుకొని తమ్ముడి వాము దగ్గరికి పోయాడు. దానికి నిప్పు పెట్టాలనుకునేసరికి అక్కడ కాపలాగా ఉంచిన కుక్క మొరగటం మొదలుపెట్టింది. ఎవరది అని సోము లేచి వచ్చాడు. దాంతో రాము గబుక్కున తన చేతిలోని లాంతరును ఆపేసి పరుగున అక్కడే ఉన్న ఒక పొదచాటున దాక్కున్నాడు. అతని కర్మేమో అన్నట్లు అక్కడ ఉన్న పాము అతన్ని కరిచింది. వెంటనే పడిపోయి నురగలు కక్కుతున్న అన్నను తమ్ముడే ఎత్తుకుని వైద్యుని దగ్గరకు పరుగు తీశాడు. అయితేనేమి, బాగయ్యేటప్పటికీ రాము 1000 రూపాయలు ఖర్చయ్యాయి. అయినా రాముకు తమ్ముడి మీద అసూయ తగ్గలేదు. తనకు అడ్డుగా నిలిచిన కుక్కను ఎలాగైనా చంపాలనుకున్నాడు వాడు. ఒకరోజు ఉదయం సోము కట్టెల కోసం అడవికి పోయినప్పుడు రాము అన్నంలోకి పురుగుల మందు కలిపి కుక్క ముందు ఉంచి వెళ్ళిపోయాడు. ఆ వాసనను గ్రహించిన కుక్క దాన్ని తినక దాన్ని తన్ని క్రింద పడేసింది. రాముకు కోళ్ళు చాలా ఉన్నాయి. అవి గింజలు వెతుక్కుంటూ వచ్చి కుక్క వదిలేసిన అన్నం మెతుకులను తిన్నాయి. దాంతో సాయంత్రానికి ఆ కోళ్ళన్నీ చనిపోయాయి. కుక్క చనిపోయి ఉంటుంది అని సంతోషపడ్డ రాముకు తన కోళ్ళన్నీ చనిపోయాయన్న వార్త తెలిసి గుండె ఆగినంత పనైంది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు, ఇతరుల చెడును ఆశించకూడదు అని ఆలస్యంగానైనా సరే తెలుసుకున్నాడు రాము. తమ్ముడి దగ్గరికి వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరాడు. అవేమీ మనసులో పెట్టుకోకన్నా మనమిద్దరం ఒకటే అనుకో, తన మంచినే పంచాడు. తమ్మని వ్యక్తిత్వంలో గొప్పదనాన్ని గుర్తించిన రాము ఆనాటి నుండి సోము బాటలోనే నడిచాడు. నువ్వు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటే ఇదే కాబోలు. నువ్వు ఒకరికి మంచి చేయడం వల్ల ఆ మంచి ఏదో ఒకరోజు నిన్ను కాపాడుతుందని మరవకు. సింహానికి వైద్యం. అడవిలోని మృగరాజుకు ఈ మధ్యకాలంలో కోపం, చిరాకు వస్తున్నాయి. ఎప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండే మృగరాజు ఈ విధంగా మారడానికి కారణం తెలియక జంతువులన్నీ తర్జనా భర్జన పడసాగాయి. వాటి అనుమానాలు ఒక్కొక్కటి వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. నిన్న ఆహారం కోసం వేటకు బయలుదేరుదాం పదండి అంటే అంత ఎత్తున లేచి మీద పడబోతే బతుకు జీవుడా అంటూ పరుగు పెట్టాను అంది నక్క. అప్పుడు ఏనుగు ఎప్పుడూ నీది తిండి గొడవే, ఏ సమస్యతో బాధపడుతుందో ఏమో అంటూ సానుభూతితో మాట్లాడింది. వెంటనే జింక మృగరాజు ఆరోగ్యంగా ఉంటేనే అడవి బాగుంటుంది. వేటగాళ్ళు అడవి వైపు కన్నెత్తి చూడటానికే భయపడతారు అని చెప్పింది. కోతి మిత్రమా, నీ వైద్యం పనిచేస్తుందేమో చూడు అంటూ సలహా ఇచ్చింది జిరాఫీ. మీరు చెప్పింది విన్నాక మృగరాజు జబ్బును గుర్తించగలిగాను, కానీ ఆ జబ్బుకు నా వైద్యం పనికిరాదు. ఈ జబ్బుకు వైద్యం చేయగల సత్తా ఈ దగ్గర గ్రామంలో ఉన్న నా మిత్రుడికి ఉంది. నా స్నేహితుణ్ణి పిలిచి వైద్యం చేయిస్తే సరిపోతుంది అంది కోతి. అప్పుడు నక్క ఎవరిని దగ్గరకు రానివ్వని మృగరాజును ఒప్పించడం ఎలా? సందేహపడుతూ అడిగింది. ముందు నా మిత్రుణ్ణి పిలుచుకొస్తాను. మృగరాజు ఆదమర్చి ఉన్నప్పుడు వైద్యం చేయమని చెబుతాను అంది కోతి. వెంటనే ఎలుగుబంటి తిండి లేక నీరసించిపోతున్న మృగరాజును చూస్తుంటే చాలేస్తుంది. ఎప్పుడూ ఆదమర్చే ఉంటుంది. ఈ స్థితిలో నీ మిత్రుడితో వైద్యం చేయించడం సులభమే అంది. మర్నాడు బయలుదేరిన కోతి ఒక గాడిదను వెంటేసుకు వచ్చింది. తన మిత్రుడంటూ పరిచయం చేసింది. ప్రస్తుతం మృగరాజు జబ్బుకు సరైన చికిత్స చేయగల సామర్థ్యం ఈ గాడిదకు మాత్రమే ఉంది అని నమ్మకంగా చెప్పింది కోతి. కోతి నెమ్మదిగా గాడిదను సింహం ఉండే గుహ దగ్గరకు తీసుకుపోయింది. అంతవరకు సింహాన్ని చూసి ఎరుగని గాడిద దాన్ని చూడగానే భయపడింది. మిత్రమా, నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు. నీరసంతో ఉన్న మృగరాజు నిన్ను ఏమీ చేయలేదు. ఒకసారి నేను మీ గ్రామానికి వచ్చినప్పుడు నువ్వు కుక్కతో అన్న మాటలు గుర్తు తెచ్చుకో. ఆడిన మాట తప్పరాదు అంటూ ధైర్యాన్ని నూరిపోసింది కోతి. మిగిలిన జంతువులు ఇక ప్రారంభించు. మృగరాజు బాధను చూడలేకపోతున్నాం. కోతి చెప్పినట్టు అంతా నీ వెనుక ఉంటాం, అభయమిచ్చినట్టు మాట్లాడాయి. గాడిదకు ధైర్యం వచ్చింది. గాడిద చేయబోయే వైద్యం గురించి మిగిలిన జంతువులన్నీ ఆసక్తిగా ఎదురు చూడసాగాయి. గాడిద వెనకకు తిరిగి సింహం మూతి మీద ఒక తన్ను తన్ని వెంటనే పరుగు తీసింది. సింహం నోటి నుంచి రక్తంతో పాటు ఒక దంతం కూడా బయటకు వచ్చింది.
ఎవరిది అంటూ సింహం లేవడానికి ప్రయత్నించింది. గాడిద చేసిన పనికి అవాక్కైన జంతువులు అక్కడి నుంచి పరుగు తీశాయి. అడవిలో ఒక మూల ఈ జంతువులన్నీ కలిశాయి. ఒసే తిక్కల కోతి, మొత్తానికి గాడిదతో గొప్ప వైద్యం చేయించావు అంటూ భయంతో వణికిపోసాగాయి. మీరేం భయపడవద్దు, రేపు మృగరాజే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మెచ్చుకుంటుంది చూడండి అని చెప్పింది కోతి. చాలు చాలు ఈ మాటలు, వైద్యం అని చెప్పి మూతి మీద తన్నిస్తావా? అవమానంతో కుంగిపోయిన మృగరాజు మాత్రం నా అంతు చూడక తప్పదు అంటూ కూని రాగాలు తీసింది నక్క. జంతువులన్నీ కోతిని తప్పు పట్టాయి. తెల్లారింది. సింహం వేటకు బయలుదేరింది. దొరికింది తిని కనిపించిన జంతువులను కుశల ప్రశ్నలు వేస్తూ పలకరించింది. మృగరాజా, నిన్నటి సంఘటనలో మిమ్మల్ని చూసి బాధపడ్డాం. ఇదంతా కోతి పనే. మిత్రుడని చెప్పి గాడిదను పిలిపించి మిమ్మల్ని తన్నించింది. ఇందులో మా తప్పు లేదు అని సంజాయిషి చెప్పుకొని లబ్ధి పొందాలని చూసింది నక్క. గాడిద తంతే తన్నింది, కాని ఆ పిప్పి పన్ను రాలిపోయింది. ఇన్నాళ్లుగా నొప్పితో బాధపడుతున్న నాకు ఉపశమనం ఇచ్చింది. నా బాధను చూసి రోగాన్ని కనిపెట్టిన కోతి ఉత్తమ వైద్యుడు అని ప్రశంసించింది మృగరాజు. మిత్రమా, గాడిద కుక్కతో ఏమందో తెలుసుకోవాలని ఉంది అంటూ జిరాఫీ కోతి చెవి దగ్గర నెమ్మదిగా అడిగింది. గాడిదకు బీరాలు ఎక్కువ, ఓసారి కుక్కతో తగువాడుతూ గ్రామ సింహం అయినా అడవి సింహం అయినా నా వెనక కాలుకు ఒక్కటే అంది. అక్కడే ఉన్న నేను డప్పు కొట్టుకోకు అన్నాను. అడవి సింహాన్ని చూపించు, తన్ని నా కాలు శక్తి చూపిస్తాను అంది అని చెప్పింది కోతి. ఆ మాట విని జిరాఫీ నోరు తెరిచింది.